హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం మంచి రుచికరంగా మామిడికాయ పులిహోర తయారు చేసుకుందాము. మనం రోజు తినే బియ్యంతో ఈ పులిహోర తయారు చేసుకోవచ్చు. ఇక ఈ పులిహోరను ఎవరైనా కూడా మస్తు అలకగా తొందరగా తయారు చేసుకోవచ్చు. రుచి కూడా మామూలుగా ఉండదు, మస్తు ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ విధంగా మామిడికాయ పులిహోర తయారు చేసుకొని చూడుర్రి. ఇక ఇక్కడ నేను ఒక గ్లాసుడు బియ్యాన్ని పుల్లలుగా అన్నం వండుకొని పక్కకు పెట్టుకుంటున్నా. అట్లనే ఒక పచ్చి మామిడికాయతోటి ఈ మామిడికాయ పులిహోర తయారు చేస్తున్నా. ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక పోపు గిన్నె పెట్టుకొని దీంట్లో పావు చెంచాడు మెంతులు, సగం చెంచా జీలకర్ర వేసుకొని తక్కువ మంట మీద వీటిని దూరగా వేపుకోవాలి. ఇవి కొంచెం వేగినాక 7-8 మిరియాలను వేసుకొని మిరియాలను కూడా దూరగా వేపుకోవాలి. అన్నీ వేగినాక వీటిని ఒక చిన్న రోల్లో వేసుకొని మంచి మెత్తని పౌడర్ లాగా దంచుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు మనం తీసుకున్న పచ్చి మామిడికాయను మంచి శుభ్రంగా కడుక్కొని దానిపైన పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టును గీరేసుకోవాలి. ఇక మామిడికాయ పొట్టు గీరేసుకున్నాక ఇప్పుడు దీన్ని వీడియోలో చూపించినట్లు సన్నని తురుములాగా గీరేసుకోవాలి. ఈ సన్నని తురుములాగా గీరేసుకున్నాం కదా, ఈ తురుమును కూడా కొద్దిసేపు పక్కకు పెట్టుకుందాము. ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 2 పావుల నూనె పోసుకోవాలి. నూనె కొంచెం వేడైనాక 3 చెంచాల పల్లీలు వేసుకొని తక్కువ మంట మీదనే 1 నిమిషం పాటు ఈ పల్లీలను వేపుకోవాలి. ఈ పల్లీలు వేగినాక 1 చెంచాడు శనగపప్పు, 1 చెంచాడు మినపప్పు వేసుకొని వీటిని కూడా 1 నిమిషం పాటు నూనెలో వేపుకోవాలి. ఇక ఇవి వేగినాక కొన్ని కాజు ముక్కలు వేసుకొని కాజు ముక్కలను కూడా మళ్ళీ 1 నిమిషం పాటు నూనెలో వేపుకోవాలి. ఈ కాజు వేగినాక సగం చెంచా జీలకర్ర, సగం చెంచా ఆవాలు, కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకొని వీటిని కూడా తక్కువ మంట మీదనే మళ్ళీ 1 నిమిషం పాటు వేపుకోవాలి. ఇవి వేగినాక ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసుకొని ఎండుమిరపకాయలు కూడా వేపుకోవాలి. అన్నీ ఒకసారి వేసుకొని వేపుకోవద్దు. ఇవి వేగినాక కొంచెం కరివేపాకు, చిటికెడంత ఇంగువ, చిటికెడంత పసుపు, అట్లనే మనం దంచుకున్నటువంటి మెంతులు, జీలకర్ర, మిరియాల పౌడర్ ఉంది కదా, దాన్ని వేసుకోవాలి. వేసుకొని అన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకొని వీటిని కూడా ఒక 1 నిమిషం పాటు నూనెలో వేపుకోవాలి. ఇవి వేగినాక మన మామిడికాయ తురుమును కూడా ఈ కడాయిలో వేసుకొని ఈ తురుమును కూడా 1 నిమిషం పాటు తక్కువ మంట మీదనే నూనెలో వేపుకోవాలి. ఈ తురుము కూడా వేగింది కదా, ఇప్పుడు మనం ముందుగానే పుల్లలు తీసుకున్న అన్నం ఉంది కదా, ఆ అన్నాన్ని ఈ కడాయిలో వేసుకోవాలి. ఈ అన్నం వేసుకున్నాక రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఇవన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. అయితే ఇక్కడ మనం తీసుకున్న మామిడికాయ పులుపు ఉన్నదా తీయగుందా చూసుకోవాలి. మామిడికాయ పుల్లగా ఎక్కువ ఉంటే మనకు అన్నం కొంచెం ఎక్కువ పడుతుంది. ఇవన్నిటిని కలుపుకున్నాక సరిపోయినంత ఉప్పు, పులుపు ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఇవన్నీ సరిపోయినట్లయితే తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇంతే, మనకు మంచి రుచికరమైన మామిడికాయ పులిహోర తయారైపోయింది. చూసిరు కదా పులిహోర ఎంత మంచిగా ఉందో. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ విధంగా మామిడికాయ పులిహోర తయారు చేసుకొని చూడుర్రి, మస్తు మంచిగా ఉంటుంది.